ప్రార్థన చేసుకుని మరి గతించిన రాత్రికాల సమయంలో మరి ఆగిపోయినటువంటి కుటుంబపు ప్రార్థనని, రాత్రికాలపు కుటుంబ ప్రార్థనని మరి ఉదయకాల సమయంలో మరి పునరుత్థాన దినములో, ఆదివారం దినంలో, ఆరాధన దినములో మన ఆరాధన ముగించుకుని మరలా దేవుడు మరి తన పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవత దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రికాలం ఆగిపోయినటువంటి పరిచర్యను మరలా మనం ముందు కొనసాగించుకుందాం. ఏమా యోబు గ్రంథము 15వ అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పఠనంగా చదువుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి తండ్రి అయినటువంటి దేవత దేవుని నామాన్ని మరి స్తుతించి మహింపరుచుకునేటువంటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. శుభ ప్రార్థన. ఆమేన్. జయగడు ప్రార్థన. పలగా మాత్రం మమ్మట్రీగా దేనికి అందరూ ఓట్రీగా తండ్రి మేము మా నాన్న పరమతాన్ని ఓట్రీగా తండ్రి అదే జన్మలో తండ్రి ఉట్రీగా తండ్రి రాత్రి చదివేటండి కదండి నిన్న కాసాన్ని రక్కగంట కాచుకానికి అందమైన ఓట్రీగా తండ్రి వాక్యం చదివిపోతున్నా మా మనవరతో తెలిసిలా చేయండి ఓట్రీగా తండ్రి యోగంధం తండ్రి 15వ అధ్యాయం చదివిపోతుందండి మేము వినే శక్తిని గ్రహించే మనసుని చేయించేయండి రోటరీగా తండ్రి వాక్యం చదివిపోతుంది కదండి మా మనోరథాలు తెలిసిలా చేయండి రోటరీగా తండ్రి వెత్తిబడి వాక్యం తెలివి మరి అది భక్తి రాష్ట్రంలా చేయండి ఇంకా వెళ్ళైతే మన రోగుల్లో మూటి వేసుకొని వేసుకేసినాం పరమ తండ్రి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చివరిగా మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుత్థాన దినములో నేను మీ అందు భయభక్తులు కలిగితండి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఒక సమయంలో నేను రాత్రికాల సమయంలో విడిచిపెట్టబడినటువంటి నేను కుటుంబపు ప్రార్థనను నేటి మధ్యాహ్న కాల సమయంలో నాయన ఆ యొక్క సమయాన్ని నాయన పూర్తి చేసుకోవడానికి, భర్తీ చేసుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలని తండ్రి మేము నాయన చదవడానికి, అలాగే తండ్రి బైబిల్ పఠనం చేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను సహాయంగా అనుగ్రహించండి. అలాగే నేను యొక్క సమయంలో ఈ యొక్క సన్నిధిలో నేను నీ బిడ్డలు నిలబెట్టిన విధానాన్ని బట్టి నేను మీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించినటువంటి ఇరువురు బిడ్డలకైనా ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, పట్టుదలను వారికి అనుగ్రహించండి. ప్రార్థన ద్వారాగా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సంగతులు నీ బిడ్డలు తెలుసుకునేలాగిన సహాయాన్ని దయచేయండి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా, మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ రోజునైనా ఆదివారం ఆరాధనలో వైఎస్ఆర్ నగర్లోనైనా జరిగినటువంటి ఆరాధన మీకు మహిమకరంగా జరిగించారు. అలాగే తండ్రి ఓదూరులో జరుగుతున్నటువంటి ఆరాధన కూడా మీ నామ మహిమార్థమే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ యొక్క ఆరాధనలకు పాలుభాగస్తులైనటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరి ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్ను కూడా మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ మహిమా, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిదినైనా. మరి యొక్క సమయంలో బైబిల్ పఠనం అనగా యోబు గ్రంథము 15వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం ప్రియులారా. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యుదగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా, వ్యర్థమైన సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు, నీ మాటల వలన నీ పాపము కనబడుచున్నది.
నీ మాటల వలన నీ మాటల వలన నీ పాపము తెలియజేయబడుచున్నది. నీ పాపం తెలియజేయబడుచున్నది. వంచకుల పలుకులు వంచకుల పలుకులు నీవు వినియున్నావు. నీవు వినున్నావు. నేను కాదు, నేను కాదు, నీ మాటలే నీ మాటలే దోషమును స్థాపించుచున్నవి. దోషము స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. సాక్ష్యం పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడువు నీవేనా? మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? పర్వతమును ముందుగా పుట్టిన వాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నువ్వు దేవుడి సభలో చేరి ఉన్న వాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడువా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరగనిది నీవేమి ఎరుగుదువు? మేము ఎరగదు మీరేమి ఎరుగుదురు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? మేము గ్రహింపది మీరు ఎలా గ్రహింపురు? నెరసిన వెంట్రుకల గలవాడు, నడిసిన ఇంటూరు గలవాడు, చాలా వయస్సు మీరిన చాలా వయసు మీరిన పురుషులను పురుషులను మాలో ఉన్నారు. మాలో ఉన్నారు. నీ తండ్రి కంటేను నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? నీకు తేలికగా ఉన్నదా? ఇట్లా నీవు ఇట్లా నీవు మృదువుగా పలకబడిన మృదువుగా పలకబడిన వాక్యము వాక్యము తేలికగానున్నదా? తేలికగా ఉన్నదా? నీ హృదయము ఏల కృంగిపోయిను, నీ హృదయం ఎలా కృంగిపోయిన, నీ కన్నులు ఏల ఎర్రబడుచున్నవి, నీ కన్నులు ఎలా ఎర్రబడుచున్నవి, దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. దేవుడి మీద మీరు ఎలా ఆగ్రహపడుచున్నారు? నీ నోట నుండి అట్టి మాటలు రానిప్పవచ్చునా? నీ నోటిలో చట్టి మాటలు రానివ్వకుండునా? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? శుద్ధుడగువాడు నేల ఏర్పాటివాడు. నిర్దోషి అగుటకు నిర్దోషియగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు. ఆలోచించుము, ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మకయుంచడు. ఆయన తన దూతలందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము అకాల వైశాల్యము ఆయన దృష్టికి ఆయన దృష్టికి పవిత్రము కాదు. పవిత్రము కాదు. అట్లుండగా అట్లుండగా హేయుడును ఏయుడును చెడినవాడును చెడువాడును నీళ్లు త్రాగునట్లు నీళ్లు తాగునట్లు దుష్క్రియ చేయువాడును దుష్క్రియ చేయవాడు మరీ అపవిత్రుడు గదా. మరి అప్పుడు కదా. నా మాట ఆలకింపుము, నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నీకు తెలియజేతును. నేను చాలించిన దానిని నేను చాలించిన దానిని నీకు వివరించేదను. నీకు వివరించేదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని జ్ఞానులు తన పితరుల వద్ద నేర్చుకుని మరుగు చేయక మరుగు చేయక చెప్పిన బోధను చెప్పిన బోధను నీకు తెలిపెదను. నీకు తెలిపేదను. అన్యులతో సహవాసము చేయక అన్యులతో సహవాసం చేయక తాము స్వాస్యముగా పొందిన తాము స్వాస్యముగా పొందిన దేశములో దేశములో నివసించిన నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. నీకు తెలిపేదను. తన జీవితకాలం అంతయు తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధనందును. దుష్టుడు బాధనందును. హింసకునికి హింసకునికి ఏర్పరచబడిన సంవత్సరములన్నీ ఏర్పరచబడిన సంవత్సరాలన్నీ వాడు బాధనొందును. వాడు బాధనందును. భీకరమైన ధ్వనులు భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును. వాడి చెవులలో పడును. క్షేమకాలమున క్షేమకాలమున పాడు చేయువారు పాడు చేయవారు వాని మీదకి వచ్చెదరు. వారి మీదకు వచ్చెదరు. తాను కిటికీలో నుండి తాను కిటికీలో నుండి తిరిగి వచ్చేదనని తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. ఏర్పరచబడినవాడు. అబ్బా, అబ్బా, ఆహారం ఎక్కడా ఆహారం ఎక్కడ దొరుకునని దొరుకునని దాని కొరకు తిరుగులాడును. దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని అంధకార దినము సమీపించున్నదని వానికి తెలియను. వానికి తెలియను. శ్రమయు వేదనయు శ్రమయు వేదనయు వానిని బెదిరించును. వారిని బెదిరించెను. యుద్ధము చేయుటకు యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకున్నట్లు శత్రువును అవి పట్టుకున్నట్లు వానిని పట్టుకుని పోవును. అవి వాడిని పట్టుకుని పోవును. వాడు దేవుని మీదకి చెయ్యి చాపును. వాడు దేవుడి మీద చేయి చాపును. సర్వశక్తుడగు వానిని సర్వశక్తురాగు వాడిని ధిక్కరించి మాట్లాడును. ధిక్కరించి మాట్లాడగును. మూర్ఖుడైన వాడు మూర్ఖుడైన వాడు ఆయన్ని ఎదుర్కొనును. ఆయన ఎదుర్కొను. తన కేడము తన కేడము గుబకలతో గువ్వకలతో
ఆయన మీదకు పరిగెత్తును, ఆయన మీదకు పరిగెత్తును. వాని ముఖము క్రవ్వు పెట్టినది, వారి ముఖం కొవ్వు పెట్టినది. వాని చిరుపక్కలపైని వారి చురుపక్కల పైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. కొవ్వు కండలు పెరిగి ఉన్నవి. ఏనన్నా వాని అట్టివారు అట్టివారు పాడైన పట్టణములలో నివసించెదురు. పాడైన పట్టణంలో నశించెదరు. ఎవరో నివసింపకూడని ఇండ్లలో ఎవరు నివసింపకూడని ఇండ్లలో దెబ్బలు కావలసి ఉన్న దెబ్బలు కావలసి ఉన్న దెబ్బలు కావాల్సి ఉన్న ఇండ్లలో నివసించెదరు. ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు, వారు భాగ్యవంతులు కాకపోవుదురు. వారి ఆస్తి నిలవదు. వారి ఆస్తి నిలవదు. వారి వారి సస్యశ్యాంపద పంట సస్యశ్యామల పంట బరువై నేలకు వంగదు. బరువైన నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్ని జ్వాలలు అగ్ని జ్వాలలు వారి లేత కొమ్మలను దహించును. వారి లేఖకము దహించెను. దేవుని నోటి ఊపిరి చేత దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొందురుగాక. వారు మాయను నమ్ముకొనుగాక. వారు మోసపోయిన వారు, వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. మాయలో వారి భాగమును. వారి కాలము రాకముందే అది జరుగును. వారి కాలం రాకముందు అది జరుగును. అప్పుడే వారు కమ్ము వాడిపోవును. అప్పుడే వారి కొమ్ము వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందులు ద్రాక్ష చెట్టు పిందులు రాల్చినట్లు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. ఆయన వారి రాల్చును. ఒలివ చెట్టు పువ్వులు రాలినట్లు ఒలివ చెట్టు పువ్వు రాలినట్లు ఆయన వారిని రాల్చును. ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము భక్తిహీనుల కుటుంబము నిస్సంతు వగును. నిశ్శాంతి అగును. లంచగొండుల గుడారములను లంచగొండుల గుడారములను అగ్ని కాల్చి వేయును. అగ్ని కాల్చి వేయును. వారు దుష్కార్యమును వారు దుష్కార్యమును గర్భమును ధరించి గర్భమును ధరించి పాపము కందురు. పాపము కందురు. వారు కడుపున వారి కడుపున కపటము పుట్టును. కపటము పుట్టును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వెనుకడిలో 30 గాను 60 100 గాను ఫలింపజేయను గాక. ఆమె దేవనామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియులారా, రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఈ యోబు గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలో మాట్లాడినటువంటి ఆయన ఎవరో తేమానీయుడైనటువంటి ఎలీఫజు గారు మరలా రెండవ పర్యాయం ఆయన మాట్లాడుతున్నారు. రెండవసారి మాట్లాడుతున్నారు. ఎవరైనా తేమానీయుడైనటువంటి ఎలీఫజు గారు. ఎలీఫజు గారు ఉన్నటువంటి ప్రాంతము మరి జ్ఞానానికి మూలం, జ్ఞానానికి ప్రసిద్ధి. ఏమండి, జ్ఞానానికి అది ఒక యూనివర్సిటీ, జ్ఞానానికి అది ఒక యూనివర్సిటీ. అలాంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఈయన ఇప్పుడు యోబు గారు మాటలని యోబు గారు మాట్లాడినటువంటి ఆ మాటలకి ఈయనకి తెలిసినటువంటి పాండిత్యంతో, ఈయనకి తెలిసినటువంటి జ్ఞానంతో యోబు గారి మాటలని పోల్చి మాట్లాడుతున్నారనమాట. ఇంతవరకు మరి యోబు గారు మాట్లాడారు కదా, బిల్దదు దగ్గర మాట్లాడారు కదా. ఏమండి, వీళ్ళ ముగ్గురులో ఉన్నటువంటి ఆ మాటలను బట్టి మరికొన్ని మాటలను మాట్లాడుతూ యోబు గారితో చెబుతున్నటువంటి మాటలు మనం మరొక పర్యాయం మనము వింటూ నేర్చుకుందాం. ప్రియులారా, చదువుకుంటూ నేర్చుకుందాం. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగిన అని అంటున్నాడు. ఏమండి, జ్ఞానము గలవాడే అయితే నిరర్ధకమైన తెలివితో, అంటే జ్ఞానము గలవాడు తెలివితో మాట్లాడితే ప్రత్యుత్తరం ఇస్తే అది బాగుంటుంది కదా. యోబు, నువ్వు ఎలాగున్నావని అంటున్నాడు యోబు గారిని. నిరర్ధకమైనటువంటి తెలివితో మాట్లాడుతున్నావు, అయితే నువ్వు జ్ఞానవంతుడివే. అయితే నిరర్ధకం అంటే అర్థం కానిది, అది పనికిరానిది, అలాంటి తెలివైన దాంతోనూ మాట్లాడుతున్నావని యోబు గారిని అంటున్నాడు అనమాట. చూసారా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగిన ఎవరన్నా గాలితో తమ కడుపును నింపుకుంటారా? అందుకనే పౌలు గారు అంటారు, ఇదిగో నేను గాలికి ప్రయాసపడినట్టు, నేను గాలిని కొట్టినట్టు పోట్లాడట్లేదు కానీ అని అంటారు యోబు గారు మాట్లాడు. సరే, ఇప్పుడు తూర్పు గాలితో తన కడుపును నింపుకుంటారేటి? తూర్పు గాలితో కాదు, తూర్పు నుంచి పండే పంటను బట్టి, తూర్పులో ఉన్నటువంటి వాటిని బట్టి కడుపును నింపుకుంటారేమో కానీ తూర్పు గాలితో తన కడుపును నింపుకోరు కదా. నీ మాటలు కూడా అలాగున్నాయి అని ఎలీఫజు గారు మరి యోబు గారిని అంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏనా, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడ తగున
అంటే సంభాషణలో అర్థమయ్యే దానితో మనం వ్యాజ్యమాడితే బాగుంటుంది కదా నాయన యోబు, నువ్వు ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అని అంటున్నాడు. నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. మరలా మాటలు కూడా ఎలా ఉన్నాయట జయగాడు, నిష్ప్రయోజనమైనవి. ప్రయోజనకరమైనది నేను ఏది దాచుకోలేదంటాడు. అంటే ప్రయోజనకరమైనటువంటిది అంటే ఇతరులకి మేలుకరంగా, దేవునికి మహిమకరంగా, ప్రయోజనకరమైనది జరిగించాలి కదా యోబు. నువ్వేంటి నిష్ప్రయోజనమైన మాటల చేత వాదిస్తున్నావు ఏంటి నువ్వు అంటున్నాడు యోబు గారిని. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని పట్ల భయభక్తులు నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నాడు ఆయన, వ్యర్థం చేస్తున్నావు. దేవుని పట్ల చూపించవలసినటువంటి భయభక్తులు అవి కావు, నువ్వు వ్యర్థం చేస్తున్నావు ఏంటని యోబు గారిని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని గూర్చిన ధ్యానము హీనపరుచుచున్నావు అంటున్నాడు. దేవుని గురించి ఎలాగే ధ్యానం చేస్తారా, నువ్వు ఎలాగే దేవుని గురించి నేర్చుకుంటున్నావా ఏంటి యోబు, నీ జ్ఞానం ఏంటి అని యోబుని ప్రశ్నిస్తున్నాడు ఈ తేమనీయుడైనటువంటి ఎలీఫజు గారు. నీ మాటల వలన నీ పాపము, నీ మాటల వలన నువ్వు ఎంత గొప్పవాడో మాకు అర్థమయ్యింది అంటున్నాడు. ఎందుకంటే మరి వీళ్ళు కూడా జ్ఞానానికి ప్రసిద్ధి చెందినటువంటి వారు కదా, యోబు గారు, జోఫర్ గారు, బిల్దద్ గారు. వీరికి ఉన్నటువంటి జ్ఞానం ఎంతో యోబు గారు తర్వాత మాటల్లో వెల్లడి చేస్తారు. అయితే ప్రస్తుతానికి తేమానీయుడి గారి యొక్క సజెషన్ ఏంటి, ఆయన ఏమని స్నేహితులతోటి తన యోబు గారితోటి మాట్లాడుతున్నాడు, మనం ఆ మాటలని నేర్చుకునేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏమన్నాడు, నీ మాటల వలన నీ పాపము కనబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. ఏమండి వంచకులట, ఏమండి వంచుకులంటే మాటని వంచుకులుగా మాట్లాడతారు, మాటని పక్క ద్రోవను పెట్టి మాట్లాడడం, ఏమండి సత్యానికి విరుద్ధంగా మాట్లాడడము. వంచకులు బయట ఒకటి లోపల ఒకటి, తమకు అనుకూలంగా మాట్లాడడము. అలా యోబు మాట్లాడుతున్నాడని ఏమంటున్నారు ఈయన జోఫర్ గారు, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. ఏమంటే నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నావు. నువ్వు ఎంత దోషం చేసావో నీ మాటలే చెబుతున్నాయి నాయన యోబు గారని తన స్నేహితుడు అంటున్నాడు. ప్రియులారా, ఇలా మనం చాలా మాటలు మనం చదువుతున్నప్పుడు నేను కాదు, నీ మాటలే దోషమును స్థాపించుచున్నావు, నీ పెదలే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడు నీవేనా, అంటే నీ ముందు ఇంకెవరో పురుషులు లేరా, నువ్వు అంతలా మాట్లాడుతున్నావు ఏంటి యోబు అని యోబుని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, జోఫర్ గారు మొదట పుట్టిన మనుషుడు నువ్వేనా, అంటే మొదట పుట్టావు కాబట్టి నీకే జ్ఞానం అంతా తెలిసిందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఏమండి నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడువా, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడువా, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా. యోబు తానేమి జ్ఞానవంతుడు అని అనట్లేదు, తాను మాట్లాడుతుంటే ఆ మాటలను అర్థం చేసుకోలేనటువంటి వీరు మాత్రమే అంటున్నారు నీవు మాత్రమే జ్ఞానవంతుడు, మేము జ్ఞానవంతులం కాదా అని. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కూడా అలాగే నిందించేవారు, అలాగే ఆయన్ని ఆరా తీస్తూ ఉండేటువంటి. కానీ వారందరి తాట తీసేశాడు ఆయన ఒకనొక సందర్భంలో. వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతును చూస్తున్నారా తప్ప దేవుడు కోరుకున్నటువంటి కనికరమును న్యాయమును విడిచిపెట్టేశారా బాబు నాయనని వారి చెవడాలు తీసేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తులు వారి మాటల ద్వారాగా. ఇప్పుడు యోబు గారిని కూడా వీళ్ళు ఏమంటున్నారో, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా. అవును, నీకంటే బాగా మాట్లాడితే ఎదుటివారు వాళ్ళ జ్ఞానవంతులే, వాళ్ళ జ్ఞానవంతులు కాదని నువ్వు జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదు. ఇంకేమన్నాడు చదవని చూడండి పిల్లలారా, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా, మేము ఎరగనిది నీవేమి తెలుసుకుందువు, ఏమండి మేము గ్రహింపనేది నీవేమి గ్రహింతువు, నెరసిన వెంట్రుకలు గలవారము చాలా వయసు మీరిన పురుషులు మాలో ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరున్నారట, అంటే వీళ్ళ మందితో పాటు కొంతమంది వీరితో పాటు వెనకాల వచ్చి ఉంటారా, లేకపోతే వెనకాలను ఉద్దేశించి వీరు యోబు గారి స్నేహితులు ఆ మాట అంటున్నారో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళు ఎలాంటి వారట, మేము నెరసిన వెంట్రుకలు గలవారము చాలా వయసు మీరిన పురుషులము, కనుక మాకు జ్ఞానం అంతా తెలుసు. వీళ్ళు తలలు మెరిసినయేమో కానీ జ్ఞానం వీళ్ళకి మెరవలేదు. వీళ్ళు వయసులో పెద్దవారేమో కానీ జ్ఞానంలో వాస్తవానికి యోబు గారి కంటే చిన్నవారైనా మాట్లాడుకోవాలి. ఎందుకనంటే వీరి సహవాసం స్నేహితులతోనూ ఆగిపోయింది. యోబు గారి సహవాసం దేవునితో ఉంది. ఆయన సహవాసం దేవుని కుమారుడు, దేవునికి ఎంత జ్ఞానం తెలుసో పౌలు గారికి కూడా అంతే తెలుసు. కానీ పాపం వీళ్ళకి తెలియదు, ఇప్పుడు మనకు తెలుస్తుంది.
ఉం? యోబు గారు క్షమించిన ఆయన ఇంకేమన్నాడో చదువుదాం చూడండి. నెరసన వెంట్రుకలు గలవారు మేము చాలా వయసు గలవారము పురుషులు మాలో ఉన్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. ఏమండి పెద్దవారే పొట్టయిపోతే కొంతమందికి అక్షరముక్క ఉండదు. ఏమండి పెద్దవారే పొట్టయిపోతే ఏముండదు నాయన, అలాంటి వారే వీళ్ళు కూడా. ఏమండి దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉండదమ్మా. ఎంత బరువైన మాట మాట్లాడేసిండండి. దేవుడు నీకు ఆదరణ ఇచ్చాడు కదా, ఆదరణ నీకు తేలిగ్గా ఉందా, నువ్వు చిన్నదానిగా చూస్తున్నావని యోబును ప్రశ్నించాడు. మంచిది, పర్లేదు. ఇట్లా నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా. అబ్బా మంచి మాట మాట్లాడారు. ఇట్లా నీతో మృదువుగా మాట్లాడినటువంటి మాటలు నీకు ఎలా ఉందట, తేలికగా ఉన్నదా. ఏమండి నీ హృదయం ఎలా కృంగిపోయిను, నీ కన్నులు ఎలా ఎర్రబడుచున్నవి, దేవుని మీద నీ వేళ ఆగ్రహపడుచున్నావు, నీ నోట నుండి అట్టి మాటలు రానింపవచ్చునా. అవును, మరి చాలామంది అంటారండి క్రైస్తవులు కదా, మీరు అది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, మీరు ఎలాగుంటున్నారేటి అలాగుంటున్నారేటి అని వాళ్ళని ప్రశ్నిస్తారు. క్రైస్తవ్యంలోకి వచ్చి చూడు, నువ్వు ఏం చేయలేవు ఏం చేయకూడదు నీకు అర్థమవుతుంది. చేస్తున్న వారిని చూసి మాట్లాడడం కాదు, వచ్చి చూస్తే ఎదుటివారు చేస్తుంది ఏదో, నువ్వు చేస్తుంది ఏదో, నేను చేస్తుంది ఏదో బయటపడుతూ ఉంటుంటుంది. కానీ కొంతమంది ఏంటట, యోబుని ఏమంటున్నారు చూడండి. ఏమండి ఏమంటాడు, దేవుని మీద నీ వేళ ఆగ్రహపడి నీ నోట నుండి అట్టి మాటలు రావచ్చునా. ఈయన నోటి మాట ద్వారా అయితే రాకూడదు, మరి మీ నోటి ద్వారా అయితే రావచ్చా. అవును, వాళ్ళ నోటి అంట వస్తే న్యాయము, ఈయన నోట నుంచి వస్తే అన్యాయము, ఈయన జ్ఞానవంతుడు కాదు అని అంటున్నారు. చూసారా. ఇంకేమంటున్నారో చదువుదాం. ఆలోచించుము. ఏమిటి 14 వచ్చును. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టిన మనుషుడు ఏపాటివాడు. ఆలోచించుము, ఆయన తన దూతలందు నమ్మిక ఉంచట్లేదు, ఆకాశ వయస్సు అని దృష్టికి పవిత్రం కాదు. అట్లుండగా హేడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరీ అపవిత్రుడు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును, నేను చూచిన దానిని నీకు వివరించేదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపేదను. అమ్మ బాబోయ్, వీళ్ళు ఏం చేస్తారట, ఎవరు చెప్పారట మరలా వీళ్ళకి, జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని. మరి జ్ఞానానికి నిలయం అనుకుంటున్నాం కదా, ఏంటది, తేమాను ప్రాంతము. అందుకని ఇతను ఏమంటున్నాడు, మేము మా యూనివర్సిటీలో మా పూర్వీకులు మా పితరులు అందరం మేము చదువుకున్నాము, మాకు తెలుసు, జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పినటువంటి బోధనని నీకు తెలుపుతాము. ఏమండి ఆ బోధ ద్వారా యోబుని తప్పు పట్టుకుందాం అనుకుంటున్నాడు. యోబు గారు ధర్మశాస్త్రవాది, వీళ్ళేటి పితరులవాది. యోబు గారు ధర్మశాస్త్రవాది, ధర్మానికి వాది, ధర్మానికి వాదిగా ఉన్నాడు ఆయన. మీరేటి లోకజ్ఞానానికి వారధిగా ఉన్నారు. అన్యులతో సహవాసం చేయక తమ స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను, అమ్మ బాబోయ్, జ్ఞానులు చెప్పిన బోధని నీకు తెలిపేదమంటున్నారు. ఇంతకీ ఏంటి జ్ఞానులు చెప్పే బోధ, ఫిలాసఫీ? మనం ఈ 14 అధ్యాయులు చదివాం, చూసాం, విన్నాం. వారి మాటలు ఎలాగున్నాయనంటే యోబుని గాయపరిచేటట్టుగా ఉన్నవి, యోబుని నిందించేవిగా ఉన్నవి, కానీ యోబుని ఆదరించేటట్టుగా లేవు. మీరు మాట్లాడుకుని నోరు మూసుకుని ఉంటేనే మీరు జ్ఞానవంతులుగా ఎంచబెడతారన్నారు. అప్పుడు వీళ్ళందరూ కోపం వచ్చి మాట్లాడుతున్నారు అనమాట. ఏమని, జ్ఞానులు చెప్పిన బోధన నీకు తెలుపుతామన్నది. ఇంతకీ జ్ఞానులు ఏం చెప్పారంటే, తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధనందును. ఇది వీరికి అర్థమైంది. ఒక మాట చెప్పారు చూడండి, జ్ఞానులు, యోబు నువ్వు జ్ఞానవే కదా, అయితే నీ జీవితకాలం అంతయు దుష్టుడు ఏం చేస్తాడట, తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధనందును. అంటే ఇప్పుడు యోబు గారు బాధ నొందుతున్నాడని యోబు గారు దుష్టుడిగా పోల్చారా ఒకవేళ వీళ్ళు? అవును, యోబు గారిని. మరి అంతే కదా, ఎవరిని బట్టి ఈ మాట అంటున్నారు వాళ్ళు? యోబు గారిని బట్టే కదా. యోబు గారిని బట్టి అంటున్నటువంటి మాట ఏంటి, తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధనందును, హింసకునికి ఏర్పరిచిన సంవత్సరములన్నీ వాడు బాధలు అనుభవిస్తున్నారు కదా కొంతమంది లోకంలో. కనుక బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరట, ఎవరయ్యానంటే ఏమండి తప్పు చేసినటువంటి వారు, పాపం చేసినటువంటి వారు అని వీళ్ళ యొక్క అభిప్రాయంగా కనపడుతుంది. వీళ్ళ కొన్నటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, భీకరమైన ధ్వనులు వాని చెవుల్లో బడును, క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదకి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు, అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరిగిలాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి
తెలియను. శ్రమయు వేదనయు వారిని బెదిరించును. ఎవరిని బెదిరిస్తాయట? దుష్టుని బెదిరిస్తాయి. ఏమండి? యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపెను. సర్వశక్తులకు వానిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడై ఆయనను ఎదుర్కొనును. తన కేడములో గుబకలతో ఆయన మీదకు పరిగెత్తుకును. వాని ముఖము క్రొవ్వు పెట్టి ఉన్నది. వాని చిరుపక్కలపైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అటు వారు పాడైన పట్టణములలో నివసించెదరు. అంటే చెడిపోయినటువంటి వారు, దుష్టులు దైవానికి విరుద్ధంగా ఎలాగుంటారో ఒక ఫిలాసఫీ, ఒక ఆలోచన చెప్తున్నారు. ఎవరైనా ఎలిఫజ్ గారు మాట్లాడుతున్నారు. దానిని యోబు గారికి అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇంకేమన్నాడు? కావున వారు భాగ్యవంతులు కాకపోదురు, వారి ఆస్తి నిలవదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు, అగ్నిజ్వాలల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకుందురు గాక వారు మోసపోయిన వారు. ఎవరు? దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు, దుష్టులు దేన్ని నమ్ముకుంటారట? దేవుణ్ణి కాదు, వారు మాయని నమ్ముకుంటారు. కనుకనే వారు మాయ అయిపోయి మోసమైపోతారు. మాయ వారికి ఫలమగును. వారి కాలం రాకముందే అది జరుగును. అప్పుడే వారు కొమ్ము వాడిపోవును. ద్రాక్ష పిందులు రాలినట్లు ఆయన వారిని రాల్చును. ఒలివ పువ్వులు రాలినట్లు ఆయన వారిని ఏం చేస్తాడట? రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును. లంచగొండుల గుడారము అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కొందరు. వారు కడుపున కపటము పుట్టును. ఈయన ఎంత కుయుక్తంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎలా మాట్లాడుతున్నాడో జయగడిన తప్పుడుగా మాట్లాడుతున్నారు. యోబు గారిని తప్పుడుగా మాట్లాడుతున్నారు. యోబు గారికి వచ్చినటువంటి ఆపదలను బట్టి, సందర్భాలను బట్టి వీళ్ళు ఏదో లోకంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని చూపించి, వారికి సంభవించినటువంటి సంభవాలను చూపించి, దుష్టుడికి సంభవించినటువంటి బాధల్ని, కష్టాలని పోల్చి మాట్లాడి ఇప్పుడు దాన్ని అంతటిని ఎవరి మీదకి తీసుకుని వస్తున్నారు? ప్రసంగం అంతా తప్పుడు ఇప్పుడు ఎవరి మీద చేస్తున్నారు? వీళ్ళు యోబు గారి మీద చేస్తున్నారు. ఏమన్నారు చూడండి. ఏమండి? ఓ మాట చదువు. 32 వచనం. వారి కాలం రాకముందు అది జరిగిన, అప్పుడే వారు కొమ్ములు వాడిపోవును. 33 వచనం. ద్రాక్ష చెట్టు పిందులు రాల్చినట్లు ఆయన వారిని. యోబు గారు ఆస్తిని రాల్చేశారు కదా, యోబు గారి పిల్లల్ని రాల్చేశారు కదా. ఏమండి? నిన్ను కూడా దేవుడు ఎలాగే రాలుస్తున్నాడు. ఇది దైవ కార్యము, మేము అవునని కానీ కాదని కానీ అనలేమన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవరో వేదాంతాలను వల్లిస్తున్నారు యోబు గారి స్నేహితులు. ఒలివ చెట్టు పువ్వులు రాలినట్లు ఆయన వారిని రాలిస్తాడు. భక్తిహీనుల కుటుంబము. ఇప్పుడు యోబు గారి కుటుంబం ఏమైపోయింది? నిస్సత్తువ అయిపోయింది. సత్తువు కలిగి ఉన్నది ఒకప్పుడు కుటుంబం, ఇప్పుడు నిస్సత్తువ అయింది కదా. దుష్టుల కుటుంబాలు ఎలాగుంటాయని ఇతను ఒక బోధ చేస్తున్నాడు. ఎవరో ఒప్పుకోవచ్చు కదా, యోబు గారి స్నేహితులే కదా వీళ్ళు. అమ్మమ్మ ఒప్పుకుంటే ఎలాగా? జ్ఞానం ఏం చేస్తుంది? ఒప్పుంగ చేస్తుంది, ఒప్పుకోనివ్వదు. ఒప్పుకునేది ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పుకోలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని భక్తిహీనుల కుటుంబం నిస్సత్వం అయ్యింది కదా. యోబు నీ కుటుంబం అలాగే నిస్సత్వం అయ్యిందని అది ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు ఎలాగ ఒక మాట అంటారు దాన్ని, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎంత బాధ. లంచగొండుల గుడారం అగ్ని కాల్చివేనా అంటే ఇప్పుడు యోబు గారు లంచగొండేనా? మరి అగ్ని చేత ఆయన గుడారం కాల్చబడ్డది కదా. అగ్ని వేసి తమకున్నటువంటి సంపదనంతా దోచుకుపోయారు కదా శాబయీలు. ఏంటి? దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని లంచగొండుల గుడారము అగ్ని కాల్చివేయబడును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కంటారో వారు కడుపున కపటం పుట్టునని ఎంత విరుద్ధంగా స్టేట్మెంట్ చేశాడండి యోబు గారికి. ఎవరో? ఎలీఫజు గారు. ఇప్పుడు లోకంలో మనము కూడా కొంతమంది స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎలాంటి తారతమ్యాలు బయటకు వస్తూ ఉంటుంటాయి. అప్పుడు మనకి యోబు గ్రంథము జ్ఞాపకం రావాలి. అమ్మో, యోబు గారి స్నేహితులు కూడా యోబుని ఎలాగే అన్నారు, ఇప్పుడు నన్ను ఎలాగ అంటున్నారు కనుక నా స్నేహము, నా సహవాసము ఎలాంటి వారితో చేయకూడదు. డైరెక్ట్గా మాట్లాడే వారితో స్నేహం చేయాలి. ఇండైరెక్ట్గా మాట్లాడి, ముందు మాట్లాడి వెనకాల మనకి పెద్దలు ఒక మాట అన్నారు, గోతులు తీస్తారంటారు కదా, అలాంటి వారితో మనం ఏం చేయకూడదు? స్నేహాలు, సహవాసాలు చేయకూడదు. ఏమండి? నీతిమంతులు కొడతారు మనల్ని. నీతిమంతులు కొట్టడానికి నాకు తైలాభిషేకం అన్నాడు. ఒకవేళ అలాంటి వారు మనల్ని కొట్టినా పర్వాలేదు,
కానీ ఇలా చాటును కొట్టేటువంటి వారి విషయంలో జాగ్రత్త వహించాలని యోబు గ్రంథము 14వ అధ్యాయం 15వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మరి యోబు గారిని ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలకి యోబు గారు ఎలా 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 మాట్లాడి చెప్పారు 16వ అధ్యాయం సాక్ష్యంగా ఉంది. ఈరోజు రాత్రికాల సమయానికి దేవుని చిత్తమైతే ఆ మాటల్ని నేర్చుకుని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషే బాబు గారు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మనము జయగడి ప్రార్థన ద్వారాగా నేటి కార్యక్రమంలో మనం మరింత ముందుకు వెళ్దాం. పడిపోతాం అలా ఉంచేసిన పర్లేదు కడుతుంది గట్టింది కాంతండి మా ట్రీ కట్టింది కాంతండి ట్రీ కట్టింది ఒక్క చెట్టు కొనంతుంది అవత్తంటే మేము విండు పిచ్చిపోయారు కానీ మరో అంతరాంగ ఫైన్లు అతనండి ఈ ట్రీ కట్టండి యోధి కానంతండి 15 అద్దెంది కడుతుంది మా మూడు ఎకరాలు తెలిసిన మీకు ఎంత ఉన్నదండి ఇంకొంటుంది ఇంకా 100 రోజులు ముట్టుబడి ఏసుకృష్ణ పడుతుంది ఆమేన్. జయగడి ప్రార్థన పల్లె కట్టండి మమ్మ ట్రీ కట్టించుకుంటే ట్రీ కట్టండి మేము మానమవుతారు జనంలో అతండి ఈరోజు ట్రీ కట్టండి ఈరోజు ట్రీ కట్టండి వాకింగ్ చదువుకుంటారు వాకింగ్ దాంట్లో ఎక్కువ చేసి ఎంత బాగుంటుంది ఈరోజు ట్రీ కట్టండి వాకింగ్ చదువుకుంటాను మమ్మల్ని తెచ్చిలా చేసి నీకు ఎంత బాగుంటుంది వెత్తవాడే వాకితేనే 3 రోజుల పని రాసులా చేసి నీకు ఎంత బాగుంటుంది ఈరోజు ట్రీ కట్టండి వాకింగ్ చదువుతాం మమ్మల్ని తెలిసిలా చేస్తే ఎంత బాగుంటుంది ఇంకా తండ్రి రోజులు ప్రశ్న కృష్ణ పరమతండ్రి ఆమేన్. వేరుగుండానే చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుని నేటి ఈ పరిచర్యను మనం ముగించేసుకుందాం. చివరిగా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి దయగల దేవ మీకు వందనాలు తండ్రి. నాయన ఈ రోజునైనా తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినానికి పునరుత్థాన దినానికి విశ్రాంతి దినానికి నాయన ఎంతోమంది ప్రయాసపడి తండ్రి మమ్మల్ని తండ్రి ఈ దినాన్ని తండ్రి నాయన మీరు ఆశీర్వదించారని ఈ దినం పట్ల మేము భయభక్తులు కలిగి ఉండాలని ఈ విశ్రాంతి దినములో తండ్రి పరిశుద్ధ దినములో కుటుంబాలుగా మీ సన్నిధిలోనైనా మీ సేవలో మేము ఉండాలని తండ్రి ఎంతోమంది దైవ సేవకులు ప్రేరేపణ మేరకు తండ్రి ఇన్ని రకాలుగా ఇన్ని రీతిలుగానైనా ఈ చక్కటి చల్లటి వాతావరణంలో మమ్మల్ని పెంపార చేసినందులకే కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా తండ్రి మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 15వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టినందులకే కృతజ్ఞతలు తండ్రి. చెప్పబడినటువంటి నేర్చుకున్నటువంటి మాటల ద్వారా ఒకవేళ మేము అతిశయపడించుంటే ఒకవేళ గర్వించి ఉంటే ఒకవేళ నాయన దుర్భాషలు ఏదైనా మాట్లాడుంటే దయతో మమ్మల్ని మన్నించండి క్షమించండి. ఆత్మ మాలో ఉంటేనైనా మా సమాధానము మా యొక్క వాక్య పరిచర్య విధానం ఏ రీతిగా ఉంటుందో అట్టి మెలకువలు మాకు అనుగ్రహించండి, తెలియజేయండి, నేర్పించండి, ముందుకు నడిపించండి. విన్న వాక్యాన్ని మా వినికిడిలో ఫలింపజేయండి. అలాగే తండ్రి మరి యొక్క పరిచర్యను చూస్తూ వింటూ నేర్చుకుంటూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పిల్లల్ని మా ప్రియులైన వారిని అందరినీ జ్ఞాపకం చేస్తున్న వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు యొక్క సమయంలో ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు మీరు దర్శించండి, దీవించండి. సేవకులుగా బాధ్యతలు వహిస్తూ పరిచర్యలు ముందుకు వెళ్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నేను సంఘ బిడ్డలను పెద్దలను పరిచారకులందరినీ మీ దయగల చేత అప్పగించవచ్చు. మరొక పర్యాయం ప్రభు మీ పాద సన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగల కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికి వందనాలైనా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.